అమ్మా ఏడునే ఇల్లిడ్చబట్టి గీడొచ్చి కూర్చొని ఏం చెప్తున్నావే? నీకు ముందే జ్వరం వచ్చింది కానీ అంత దూరం నుంచి ఎందుకు నడుచుకుంటూ వచ్చినావే? రాంగా పొలాలు గుంజుకుంటా శీతం కొడతలేరే, కొడుతున్నారే వాళ్ళు. ఏం చేయలే బిడ్డే, ఎంత ఆటం కాకుండా పొలం చూసుకున్నా వచ్చిన బిడ్డే, పొలం చూసుకున్నా. కాదమ్మా, ఇంత ఆటంలో వచ్చినావు గోళన్న వేసుకున్నావు లేదే? ఎందుకమ్మా నా గురించి ఇన్ని ఒక్క పొద్దులు ఉంటున్నావు? ఒక్క పొద్దు ఉండడం అంటే ఆకలితో ఉండడం కాదే, దేవుడికి దగ్గర ఉండడం. జర నేను చెప్పింది నే జరా, అసలుకి నీ పానం మంచిగా ఉండదు. ఊరికే బాధపడకమ్మా నువ్వు, ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఒకవేళ సమాధానం లేని ప్రశ్న అయితే సమస్య ప్రశ్నది కాదమ్మా, మన ప్రయత్నంది. నన్ను భూమి అమ్మి చదివిస్తా ఉన్నావు అమ్మా, కానీ రాకాసి గద్దె వల్ల వచ్చి మన పొలాలను లాక్కుంటా ఉంటే నా కొడుకులు బాధ అనిపిస్తుందమ్మా. అయ్యా నీ కాళ్ళ బిడ్డలు జోలిబాకు, వాళ్ళు మంచాలు గారు పానాలు తీస్తారు బిడ్డే, వాళ్ళు జోలిబాకు. కాదమ్మా, వాళ్ళు ఊరి మీద పడి మన లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద లాగుతున్నారు కదమ్మా, అంటే వాళ్ళని అడిగే వాళ్ళే లేరా అమ్మా? అంటే మనం అడగొద్దా అమ్మా వాళ్ళని? అయ్యా నువ్వేం బాధపడకు బిడ్డే, ఆ కొడుకులను దేవుడే చూసుకుంటాడు వాళ్ళని, నువ్వేం బాధపడకు బిడ్డే. అమ్మా, మన రైతుల 10,000 మట్టిలోకి వెళ్తేనే మనుషులు 5,000 నోట్లోకి వెళ్తాయమ్మా. అలాంటిది నా కొడుకులు పండించే భూములను లాక్కొని ఫ్యాక్టరీలు టవర్లను కూడా కట్టుకుంటా పోతే ఈ ప్రపంచంలో మనుషులంతా తిండికి ఏడుకోతారమ్మా, ఏడుకోతారు. అన్నా, ఈ సమస్యకు పరిష్కారం చూపించేటోడు కూడా ఉన్నాడన్నా. ఎవరు రావాడు?